ఈ లైవ్ వీడియోల పైన ఎంతమంది లైవ్గా దీన్ని చూస్తున్నారో ఆ కౌంట్ మనం చూపిస్తాం. ఇక్కడంటే నెంబర్ తక్కువ ఉంది, కానీ ఇండియా పాకిస్తాన్ అండ్ మ్యాచ్స్కి అయితే ఇది క్రోర్స్లో ఉంటుంది అన్నమాట. ఈ నెంబర్ని ఇంత సీరియస్గా చూపించడం కోసం ఒక బ్యూటిఫుల్ టెక్ బిహైండ్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నా దగ్గర 1 మిలియన్ యూజర్స్ ఉన్నారనుకోండి. ఈ కౌంట్ చూపించడం కోసం రెడ్యూస్లోని కౌంటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ కౌంటర్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా యూజర్ వీడియో స్టార్ట్ చేశారనుకోండి, ఆ కౌంటర్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా యూజర్ వీడియో నుంచి డ్రాప్ అయ్యాడు అనుకోండి, ఆ కౌంటర్ డిక్రీజ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు నా దగ్గర క్రోర్స్ ఆఫ్ యూజర్ ఉన్నారు అనుకోండి, క్రోర్స్ ఆఫ్ యూజర్ ఒకేసారి ఈ కౌంటర్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే రెడీస్ అనేది మేబీ స్ట్రగుల్ అవ్వచ్చు. సో దీనికి నా దగ్గర 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఒక సొల్యూషన్ ఏంటి, నేను ఈ కౌంటర్ని షార్ట్ చేస్తాను. ఒకటే కౌంటర్ వేరియబుల్ కాకుండా ప్రతి స్టేట్కి డిఫరెంట్ కౌంటర్ వేరియబుల్స్ పెట్టుకుంటాను. సో ఆంధ్ర వాళ్ళు వెళ్ళి ఆ కౌంటర్ వేరియబుల్ని చేంజ్ చేస్తారు, కర్ణాటక వెళ్ళి ఈ కౌంటర్ వేరియబుల్ని చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు నాకు టోటల్ సమ్ కావాలనుకుంటే అన్ని కౌంటర్ వేరియబుల్స్ యాడ్ చేసి ఆ నెంబర్ డిస్ప్లే చేస్తాను. రెండో ఆప్షన్ ఏంటి, ఇప్పుడు నేను ఒకేసారి అందరూ రెడీస్ కౌంటర్ అప్డేట్ చేయకుండా బ్యాచెస్ విధంగా అప్డేట్ చేస్తాను అన్నమాట. సో ఈ బ్యాచెస్ విధంగా అప్డేట్ చేయడం కోసం నేను మెసేజ్ క్యూస్ని వాడాలి. స్పెసిఫిక్గా కాఫ్కాని వాడతాను అన్నమాట. ఇప్పుడు యూజర్ వీడియో స్టార్ట్ చేశాడు అనుకోండి, ఒక ఈవెంట్ని కాఫ్కాలో పుష్ చేస్తాను. ఇప్పుడు యూజర్ వీడియో నుంచి డ్రాప్ అయిపోయాడు అనుకోండి, కాఫ్కాలోకి ఇంకో ఈవెంట్ పుష్ చేస్తాను. ఇప్పుడు ఈవెంట్స్ పుష్ చేశాక కాఫ్కాలో స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ స్ట్రీమ్స్ ఏం చేస్తుందంటే లాస్ట్ 1 మినిట్లో ఎన్ని ఈవెంట్స్ వచ్చాయో దాని ద్వారా ఎంతమంది యూజర్స్ కొత్తగా యాడ్ అయ్యారు అనేది అది ఫిగర్ అవుట్ చేస్తుంది. సో ఈ నెంబర్ని సింపుల్గా వెళ్ళి నా రెడీస్ కౌంటర్లో అప్డేట్ చేస్తాను ప్రతి 1 మినిట్కిను. సో చాలా హై స్కేల్లో కూడాను ఈ ప్రాసెస్ని వాడి ఈ నెంబర్ని చూపించగలను అన్నమాట.